హలో అందరికీ. నేను మీ సౌజన్య పతివాడ. ముందుగా మీ అందరికీ మా హృదయాలయ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. హలో గాయ్స్! ముందుగా మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 10. ఉన్న చోట నుంచి కదలలేక చుట్టూ చూస్తూ భయపడుతున్న శైలం చూసిన సిద్ధు తన దగ్గరికి వెళ్ళేంతలో నిద్ర పట్టక చల్లగాలి కోసం అప్పుడే బాల్కనీలోకి వచ్చిన చరణ్ని చూసి చెట్టు పొదల్లో దాక్కుంటాడు. గాలికి బయటకు వచ్చిన చరణ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర శైలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఈ టైంలో అక్కడేం చేస్తుంది ఇది అని స్పీడ్గా కిందకి వెళ్ళి మెల్లిగా తన భుజం మీద చేయి వేస్తాడు. ముందే ఆ ప్రాంతం చూడడానికి చాలా భయాన్ని కలిగిస్తుంటే ఒక్కసారిగా ఎవరిదో చెయ్యి మీద పడేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది శైలు. హే శైలు, నేనే, ఏమైంది? ఇంత నైట్లో ఇక్కడేం చేస్తున్నావు? చరణ్ రావడంతో కొంచెం నార్మల్ అయ్యి మెల్లిగా కదులుతుంది శైలు. శైలు, నిన్నే అని పిలవగానే హా బావా అది అని చుట్టూ చూస్తూ ఇక్కడెవరో ఉన్నట్టుంటేనూ వచ్చాను. ఇక్కడా అని చుట్టూ చూసి ఇక్కడెవరుంటారా, అది ఈ టైంలో, ఏదో కలగని ఉంటావులే, పద ముందు లోపలికి, ఇక్కడ ఎంత చలిగా ఉందో చూసావా అని లోపలికి తీసుకొని వెళ్తుంటే ఆ పాప గొంతు తన ముఖమే గుర్తొస్తుంది శైలుకి. వెళ్తూ వెనక్కి చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయింది అనుకున్నాక బయటకు వస్తాడు సిద్ధు. తన రెసిస్టెన్స్ పవర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ పవర్ యూజ్ చేయడంతో చాలా నీరసంగా పడిపోతున్నట్టుంటే కిట్టి పక్కనే ఉన్న ఒక రాయిపై కూర్చోబెడతాడు. సిద్ధా, నువ్వు బాగానే ఉన్నావా? పైన ఉన్న శైలు గది వైపే చూస్తూ నీరసంగా హా కిట్టి, బాగానే ఉన్నా. సరే పద వెళ్దాం ఇంకా. ఒక్క నిమిషం కిట్టి, ఒకసారి తనని చూసేసి వస్తాను, నా మనసేం బాగాలేదు. నీ పరిస్థితి ఏం బాగాలేదు సిద్ధా ఈ టైంలో అనేలోపే. పర్లేదు కిట్టి, నేను తట్టుకోగలనులే, ఎందుకో తను ఒకసారి చూడాలనిపిస్తుంది, ప్లీజ్ చూసేసి వస్తా అంటూ శైలు బాల్కనీలోకి వెళ్తాడు. తనని పడుకోబెట్టి తన రూమ్కి వెళ్ళిపోతాడు చరణ్. శైలు పూర్తిగా నిద్రపోయిందనుకున్నాక లోపలికి అడుగు పెడతాడు సిద్ధు. నీరసంగానే నడుస్తూ మెల్లిగా తన పక్కన కూర్చొని తన చెంప మీద చేయి వేయబోతూ మళ్ళీ లేస్తుందేమో అని భయంతో తనకి పూర్తిగా స్పృహ రానట్టు చేసి మెల్లిగా తన చెంప మీద చేయి వేస్తాడు. తనకి కొద్ది దూరంగానే కూర్చొని నీకేం కానివ్వను బంగారం, నీ ప్రతి అడుగులో నీ వెంట నేనే ఉంటా, నీ నీడనైనా ఎవరైనా తాకాలంటే నన్ను దాటుకొని పోవాల్సిందే అని మత్తుగా చెప్తూ తన బుగ్గ మీద నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన వంక చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి పడుకుంటే ఎంత ముద్దుగా ఉన్నావురా, నిన్ను వదిలి అస్సలు వెళ్ళాలనిపించట్లేదురా నాకు అని పక్కనే ఉన్న తన చేతిని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ శైలు, లవ్ యూ సో మచ్ రా, మా అమ్మ తర్వాత కేరింగ్ అండ్ లవ్ నీ దగ్గరే కనిపించింది నాకు, నిన్ను మాత్రం లైఫ్లో వదులుకునే ప్రసక్తే లేదురా అని తననే చూస్తుంటే మత్తుగా కళ్ళు మూసుకుని పోతున్నాయి. చుట్టుపక్కల ఎక్కడైనా ఆ శరణ్యుడి జాడ దొరుకుతుందేమో అని వెతుకుతున్న కిట్టీకి గేట్కి అవతల కొద్ది దూరంలో చెట్టుకి ఒక ప్యాంటు ముక్క చిరిగి అతుక్కుపోయి కనిపించడంతో అది చూసి నవ్వుతూ దొరికావురా అనుకుంటాడు కిట్టి. ఇంతలో సిద్ధు ఎంతసేపటికి రాకపోయేసరికి మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రమాదం అనేసి లోపలికి వెళ్ళిన కిట్టీకి శైలు పక్కనే బెడ్ కింద తను చేయి పట్టుకుని తల బెడ్కి ఆనించి పడుకునున్న సిద్ధుని చూసి మీ ఇద్దరి జంట చాలా బాగుంది సిద్ధా అని మనస్ఫూర్తిగా చూసుకొని సిద్ధుని తీసుకుని పోతుంటే సిద్ధు తనకి స్పృహ రాకుండా వేసిన బంధనాన్ని చూసి నవ్వుకొని వెళ్తూ మెల్లిగా బంధనాన్ని విడదీసి సిద్ధుని తీసుకొని వెళ్ళిపోతాడు కిట్టి. రూమ్కి వెళ్ళాక పొద్దున తగ్గిపోయిన సిద్ధి రెసిస్టెన్స్ పవర్ ఇప్పుడు కొద్దిగా పెరుగుతూ కనిపించేసరికి ప్రేమగా తన్నే చూస్తూ నీకన్నిటికంటే గొప్ప మెడిసిన్ నీ ప్రేమనే కదా సిద్ధా, కొంచెం సేపు తనతో ఉన్నావో లేదో మళ్ళీ నీ శరీరం నార్మల్ అవడానికి ప్రయత్నిస్తుంది, నిజంగా అమ్మాయి నీకోసమే పుట్టింది సిద్ధా అని నిద్రపుచ్చుతాడు కిట్టి. ఎర్లీ మార్నింగ్ 7:30 మెల్లిగా నిద్రలేస్తున్న శైలుకి ఒక్కసారిగా రాత్రి చూసిన పాప గుర్తు రాగానే ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది. ఉదయం అయిపోయింది అని చూసి రాత్రి జరిగిందంతా గుర్తొస్తుంటే తల బద్దలైపోతున్నట్టుంటే అమ్మా కాఫీ అంటూ ఫాస్ట్గా లేచి కిందికి వెళ్తూ కాల్ స్లిప్ అయి పడబోయేది కాస్త చూసుకొని సరిగ్గా నిల్చుంటుంది. ఆల్రెడీ పోలీస్ యూనిఫామ్ కూడా వేసేసుకొని రెడీ అయిపోయి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ల్యాప్టాప్లో ఏదో చూస్తున్న చరణ్ శైలు రావడం చూసి హే జాగ్రత్త శైలు, ఎందుకంత తొందర అని అంటుంటే చరణ్ని చూసి హే బావా నువ్వు వచ్చేసావా అని స్పీడ్గా వచ్చి తన ఒళ్ళో పడుకొని
ఏంటి బావా మీ ఇద్దరు నాతో సరిగ్గా మాట్లాడక ఎన్ని రోజులైందో తెలుసా? మీతో మాట్లాడదామని ఎంత ట్రై చేసినా మీరు దొరకడం లేదు అని ఒకసారి లేచి, రత్న ఆంటీ నాకు కాఫీ తీసుకురావా, తల బద్దలైపోతుంది అని చెప్పి మళ్ళీ చరణంలో పడుకొని తన్నే చూస్తూ, ఏంటి బావా ఏం మాట్లాడవు? చిన్నగా నవ్వి ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టేసి ప్రేమగా తన తలని ముత్తు, సారీ బంగారం, కొంచెం వర్క్ ప్రెషర్లో టైం దొరకడం లేదురా. పో బావా, నిన్న కూడా నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? నైట్ వరకు చూసా, అయినా నువ్వు రాలేదు అని బాధగా చెప్తుంటే బాధేసి, సారీ చెప్తున్నా కదా నాన్న, నా బంగారం కదూ అని తన గడ్డం పట్టుకొని, ఈరోజు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందిలే, మనం బయటికి వెళ్దాం ఓకేనా? సంతోషంగా పైకి లేచి, నిజంగానా? బంగారం, మా మంచి బావ అని హగ్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. చిన్నగా నవ్వుకొని, ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు, కాలేజ్కి వెళ్ళవా? వెళ్తా అని అంటుంటే ఇంతలో, అమ్మాయి గారు ఇదిగోండి కాఫీ. థ్యాంక్ యూ రత్న ఆంటీ అని కాఫీ తీసుకొని చరణ్ వైపు తిరిగి, అవును బావా మీ బావ ఇంకా రాలేదా అని బుంగమూతి పెట్టుకొని అడిగేసరికి నవ్వొచ్చేసి గట్టిగా నవ్వుతూ, ఏమే మా బావనేనా, నీకు అన్నే కాదా? కాదు పో, నాతో కనీసం చాటింగ్లో అయినా మాట్లాడొచ్చు కదా. మీ ఇద్దరు అంతే, మీ ఇద్దరికి నాకంటే మీ పనులే ఎక్కువైపోయాయి పా అని మొహం పక్కకు తిప్పుకుంటుంటే, అలా ఏం లేదులే నాన్న, నిన్ననే వచ్చేవాడు కానీ పని ఇంకా పూర్తి కాలేదనేసి ఈవినింగ్కి అంతా వచ్చేస్తా అన్నాడు. వచ్చాక నీకు ఇష్టమైన పానీపూరి తినడానికి కూడా తీసుకెళ్తానన్నాడు. హాయ్ పానీపూరినా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. బంగారం, థ్యాంక్ యూ బావా అని మెరిసే కళ్ళతో చెప్తుంటే ప్రేమగా తన్నే చూస్తూ, అవునరా రాత్రి ఆ టైంలో గేట్ దగ్గర ఏం చేస్తున్నావు? కాఫీ తాగుతున్నదల్లా ఒక్కసారిగా రాత్రి జరిగింది గుర్తు రాగానే పొలమారిపోయి దగ్గుతుంటే, చిన్నగా ఎందుకంత తొందర, ఇక్కడ ఏమైనా కొంపలు మునిగిపోతున్నాయా అని తల కొడుతుంటే, అది బావ నాకేం అర్థం కావట్లేదు, అక్కడ ఎవరో పిలిచినట్టు అనిపించింది, ఒక చిన్న పాప అని ఆగిపోయి ఆ పాప రూపం గుర్తు రాగానే స్మైల్ వచ్చేస్తుంది శైలుకి. పాపనా? బావా ఎంత ముద్దుగా ఉందో తెలుసా, ఎవరైనా చూస్తే కళ్ళు అస్సలు పక్కకు తిప్పుకోలేరు, అంత అందంగా ఉంది ఆ పాప. అంతరాత్రి అక్కడ పాప ఎందుకుంటుందే అంటుంది అప్పుడే పూజగదిలోంచి బయటకు వస్తూ రాధ. చరణ్ హారతి తీసుకో. అత్తయ్య అని హారతి తీసుకుంటే శైలు, నేనుమా అని తీసుకోవడానికి వస్తుంటే, తంతా ఫస్ట్ వెళ్ళి స్నానం చేసిరాపో అని కసురుకోగానే కోపంగా ఫేస్ పెట్టి వెవ్వెవ్వే అని వెక్కిరిస్తూ, సరే బావా మనం ఈ మ్యాటర్ అన్నీ వచ్చాక మాట్లాడుకుందాంలే, నేను వెళ్ళి కాలేజ్కి రెడీ అవుతా అని స్పీడ్గా చెప్తూ వెళ్తూ అటుగా వస్తున్న షాలుని గుద్దేస్తుంది. శైలు ఎందుకంత తొందర, కొంచెం చూసినాడవ్వే. సారీ వదినా చూసుకోలేదు. ఏడ్చావులే కానీ పోయి ఇంకా. అందరూ నవ్వుతూ తన అల్లరినే చూస్తూ ఉంటారు. అమ్మాయి గారు ఒక్క పూట ఇంట్లో లేకపోయినా ఇల్లంతా బోసిపోయినట్టుంటుంది అమ్మగారు అంటుంది రత్నమ్మ. మరి నా బుల్లి మద్దల పిల్ల కదా, ఆ మాత్రం అల్లరి లేకపోతే ఎలా, ఆ అల్లరితోనే అందరినీ అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది అని ముద్దుగా అంటాడు చరణ్. ఇంతకి తమరి బావగారు రాక ఎప్పుడంట బాబు, ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదు అంటుంది షాలు. తన మాటలకి నవ్వుకొని, ఈవినింగ్ వచ్చేస్తాడంట షాలు, కొంచెం పని పూర్తి కాలేదని ఈరోజు కూడా ఉండాల్సి వచ్చిందంట. ఓహో పోనీలే, కనీసం నీకైనా చెప్పాడు. చిన్నగా నవ్వి, ఓకే షాలు నాకు కొంచెం పని ఉంది, శైలుతో చెప్పు ఈవినింగ్కి రెడీగా ఉండమని, అంతలో బావ కూడా వస్తాడు, సరేనా నేను వెళ్ళొస్తాను ఇంకా. అబ్బో తను ఒక్కటేనా, నేను వద్దా? సరేలే మీరే వెళ్ళిరండిలే అని అంటుంటే, అయ్యో నిన్ను తీసుకెళ్ళకుండా ఉంటాడే ఏంది మీ హస్బెండ్ గారు అని నవ్వేసి, ఊరికే అన్నారులే చరణ్, ఈరోజు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మీరు వెళ్ళిరండి. ఓకే షాలు బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు చరణ్. రాధ పిలుస్తున్నా వినిపించుకోకుండా, అరే చరణ్ వెళ్ళిపోయాడా అనుకుంటుంటే, ఏమైందత్తా, టిఫిన్ కూడా తినలేదురా వాడు, వద్దు వద్దు అంటుంటే ఇప్పుడే తెస్తా ఆగు అని వెళ్ళేసరికి జారుకున్నాడు రౌడీగాడు. అయ్యో అత్తయ్య తను పోలీస్, రౌడీ కాదు. చాలా గొప్ప విషయమే కనుక్కున్నావులే కానీ వాడు నా కంటికి ఎప్పటికీ రౌడీనే, నా బుడ్డి రౌడీ అని ముద్దుగా కసురుకుంటుంది రాధ. బావ గురించి నీకు తెలియదా అమ్మా, ఏదైనా పని ఉంటే సరిగ్గా ఇంట్లోనే ఉండడు, ఇంక తిండి కూడానా అనుకుంటూ మెట్లు దిగి వస్తుంది శైలు. ఇద్దరు ఒకేసారి అటువైపు చూస్తే, స్కై బ్లూ కలర్ ప్లెయిన్ చుడీదార్ వేసుకొని దానికి తగ్గ సింపుల్ జ్యువెలరీ పెట్టుకొని హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి వదిలేసి అలా నడుచుకుంటూ వస్తుంటే చూడ్డానికి ఇద్దరికి రెండు కళ్ళు చాలడం లేదు. తను ఎందుకు అంత స్పెషల్గా తయారైందో అర్థమైన షాలు ముసిముసిగా నవ్వుకుంటుంటే కళ్ళతోనే షు అని సైగ చేస్తుంది శైలు. అనుకొని, అత్త మన శైలు చూడ్డానికి కుందన బొమ్మలా ఉంది కదా సంతోషంగా తన్నే చూస్తూ, అవునరా నా బంగారు తల్లి ఎంత చక్కగా ఉందో అని మొటికలు విరుస్తుంది రాధ. మరి నా కూతురంటే ఏమనుకున్నావు, అందులోనూ చదువులోనూ అల్లరిలోనూ తనే ఫస్ట్ ఉండి తీరాల్సిందే
అల్లరిగా, డాడీ నేను మరీ అంత అల్లరి చేస్తానా? హా బంగారం, నీ అందానికి ఆ మాత్రం అల్లరి ఉండాలేరా అని ప్రేమగా చెంపనిమిరి ఫస్ట్ టిఫిన్ చేద్దురా అని తీసుకుపోయి ఏది ఆను అని శైలుకి తినిపిస్తుంటే, ఏంటి మావయ్య నీ కూతురికి ఒక్కటేనా నాకు లేదా అని షాలు అనడంతో, నువ్వు కూడా నా బంగారు తల్లివేరా దా తినిపిస్తా అని ఇద్దరికీ కలిపి తినిపిస్తాడు కిరణ్. ఇద్దరు నా బంగారు తల్లులే, ఒకరి ఇంటి యువరాణి అయితే ఇంకొకరి ఇంటికి కాబోయే మహారాణి. షాలు పో మావయ్య అని సిగ్గుపడుతుంటే, ఆహా ఈ సిగ్గులని నీ మొగుడి దగ్గర పెట్టుకో అమ్మా, మా దగ్గర ఎందుకు కానీ అంటుంది రాధ. అందరూ నవ్వేసుకుంటారు. చీ అత్త నీకు అసలు సిగ్గే లేదు, అది ఉంటే నేను ఎలా ఉండేవాడినారా అంటాడు కిరణ్. కోపంగా రాధ ఏంటి అని అడిగేసరికి నవ్వుతూ, అదే అదే బంగారం నువ్వు మంచిదానివి అని చెప్తున్నా అంతే. ఏ కాదా? అయ్యో అదే చెప్తున్నానే నేను. మీరేమంటున్నారో నాకు అర్థమైందిలే, కానీ మీరేంటి ఇంకా వెళ్ళకుండా కాలేజ్కి టైం అవుతుంటే? అమ్మో పోతున్నామత్త, బాయ్ మావయ్య, బాయ్ కోడలు పిల్ల, బాయ్ డాడీ, బాయ్ మమ్మీ అంటూ ఇద్దరికి ముద్దులు పెట్టేసి కాలేజ్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు. నవ్వుతూ వాళ్ళిద్దరిని పంపించేసి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు ఇంట్లో వాళ్ళంతా. దారిలో, ఏం మరదల పిల్ల మా బ్రదర్కి నిద్ర పట్టనివ్వకుండా చేయాలని గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నావుగా? అర్థం కాక బ్రదరా అంటుంటే తల మీద తట్టి, ఒసే పిచ్చి మొద్దు, నీకు మొగుడంటే నాకు బ్రదరే కదే అయ్యేది. ఓహో అలా అంటున్నావా అని సిగ్గుపడుతుంటే, ఈ సిగ్గుపడేలాంటి కాన్సెప్ట్స్ మీ సిద్ధు సార్ దగ్గర చూపించుకో పాప, పోదినా ఆహా అని నవ్వేసుకుంటుంది షాలు. ఎంతో ఆశగా సిద్ధుని చూడ్డానికి వెళ్ళిన శైలుకి సిద్ధు క్లాస్లో లేకపోయేసరికి కొద్దిగా నిరాశపడి తన క్యాబిన్లో ఉన్నాడేమో అనేసి, షాలు నేను ఇప్పుడే వస్తా నువ్వు వెళ్ళు. హే క్లాస్ జరుగుతుందే, పర్లేదులే షాలు త్వరగా వచ్చేస్తా అని పరిగెత్తుకుంటూ సిద్ధు క్యాబిన్కి ముందుకు వెళ్ళి ఆగి ఆయాసపడుతూ, ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి కొద్దిగా డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. లోపల సిద్ధు కనిపించక ఎక్కడున్నాడా అని చూస్తుంటే అప్పుడే అటుగా వెళ్తున్న ప్యూను, ఏంటమ్మా సార్ కోసం వచ్చారా? అవును రంగయ్య, సార్ ఎక్కడున్నారు? ఈరోజు సార్ రాలేదమ్మా. కంగారుగా పడుతూ, రాలేదా, తనకేం కాలేదు కదా అని అనుకుంటుంటే, అమ్మా రాలేదు, ప్రిన్సిపల్ సార్కి కాల్ చేసి లీవ్ అడిగారంట, హెల్త్ ఏదో బాగాలేదనేసి. అది వింటున్న శైలుకి ఒక్కసారిగా భయం స్టార్ట్ అవుతుంది. సిద్ధుకి ఏమైందేమో అని ఓకే రంగయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్లాస్లో కూర్చున్న బుర్రకి ఏం ఎక్కడం లేదు శైలుకి. సిద్ధు ఆలోచనలే చుట్టుముడుతుంటే తనకి ఏమైందో అన్న భయంతో క్లాస్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. పోనీ ఒకసారి ఇంటికి వెళ్దామా అంటే ఆ అడ్రస్ చాలా వింతగా ఉంది, గూగుల్లో కొట్టినా చూపించడం లేదు, ఇక్కడ ఎవరిని అడిగినా తెలీదు అని అంటున్నారు. సార్కి ఫోన్ అన్నా చేస్తే లిఫ్ట్ చేస్తే బాగుండు అనుకుంటే కార్తీక్ గుర్తొస్తాడు. నిన్న తనతోనే పంపించా కదా, తనకి అడ్రస్ తెలుసుంటుంది అనుకొని క్లాస్ అంతా కార్తీక్ కోసం చూస్తే ఎక్కడా కనిపించడు. తన బ్యాడ్ లక్ ఏంటో కానీ కార్తీక్ కూడా ఈరోజు కాలేజ్కి రాలేదు. పోనీ ఫోన్ అన్నా చేసి మాట్లాడదామని ఫోన్ చేస్తే సేమ్ సిద్ధుకి చేసినప్పుడు ఎలా స్విచ్ ఆఫ్ వచ్చిందో కార్తీక్ ఫోన్ కూడా అంతే రావడంతో ఉన్న ఒక్క హోప్ కూడా పోయేసరికి శైలుకి భయం పెరిగిపోయి కళ్ళలో నీళ్ళు ఆగను అంటుంటే ఎవరూ చూడకుండా బెంచ్ మీద మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని ఏడ్చేస్తుంది. ఏదో పని మీద బయటకు వెళ్ళొచ్చిన షాలు ఇది చూసి, ఏ శైలు ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తూ చిన్నగా ఎవరికి వినిపించకుండా, వదినా సార్కి ఏమై ఉండదు కదా, చాలా భయం వేస్తుంది వదినా, నాకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని ఏడుస్తుంటే, అరే ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా ఇలారా అంటూ తనని ఓదార్చుతూ, సార్కి ఏమై ఉండదులే, నువ్వు ఊరికే టెన్షన్ పెట్టుకోకు, కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యి ఉంటారు, అది కాక చేతిలో గాయం చాలా లోతుగా తగిలిందని నువ్వే చెప్పావు కదా, రెస్ట్ తీసుకుంటేలే, నువ్వు ఇలా బాధపడ్డావంటే అక్కడ తన మనసు కూడా చాలా బాధపడుతుంది చూడు. కళ్ళు తుడుచుకొని, నేను బాధపడితే తనకిలా తెలుస్తుంది వదినా అని అమాయకంగా అడుగుతుంది. చిన్నగా నవ్వి తన చెంప నిమురుతూ, మనం ప్రేమించే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా ఇదిగో ఇది ఉందే అని శైలు గుండె మీద వేలు పెట్టి చూపిస్తూ, ఇది మనకి సిగ్నల్ ఇస్తుందిరా, నువ్వు బాధపడుతున్నావు అని తనకి తెలిస్తే తను ఇంకా బాధపడతాడు, ఆ బాధలో క్యూర్ ఎలా అవ్వగలడు చెప్పు అనగానే ఏడు పాపేసి కళ్ళు తుడుచుకొని, ఆహా లేదు దినా, తను బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను, నేను ఏడవను, రేపటి వరకు తన కోసం ఎదురు చూస్తా అని సంతోషంగా చెప్తుంటే, దట్స్ మై గర్ల్ అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. ఇంతలో క్లాస్ స్టార్ట్ అవడం ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఇక్కడ శైలు బాధపడేసరికి అక్కడ నిద్రపోతున్న సిద్ధుకి గుండెల్లో తన బాధ తెలుస్తుంటే మత్తుగానే కళ్ళు తెరుస్తాడు. సిద్ధా లేచావా? మత్తుగా, కిట్టి టైం ఎంత? 11 అయింది సిద్ధా. ఏమి 11 అని షాక్తో చూసి
కాలేజ్ ఉంది కదా కిట్టి, నన్ను లేపలేదు ఎందుకు అని లేస్తుంటే, సార్ నీకు హెల్త్ ఇంకా క్యూర్ అవ్వలేదు, ఫస్ట్ మీరు రెస్ట్ తీసుకోండి అంటాడు కార్తీక్. కార్తీక్ వంక చూసి, కార్తీక్ నువ్వు ఇక్కడే ఉన్నావా? హా సార్, ఎందుకో మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది, అందుకే మార్నింగే వచ్చేసా. ఫస్ట్ మీరు ఇలా కూర్చోండి అని బెడ్ మీద తనని అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టి బోన్ సూప్ని ఇస్తాడు. తన్నే చూస్తూ సూప్ తాగుతూ, థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్, నాకు ఇంతగా హెల్ప్ చేస్తున్నందుకు. అరే నీ క్లాసెస్ మిస్ అయిపోతే కార్తీక్, నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సింది కదా, నా కోసం ఇలా అని బాధపడుతుంటే, అయ్యో పర్లేదులేండి సార్, మీరు లేరా ఏంటి, ఒకవేళ ఏదైనా ఉంటే మిమ్మల్ని అడుగుతాను కదా, మీరు చెప్పరా ఏంటి నాకు? చిన్నగా నవ్వుకొని కళ్ళతోనే చెప్తానన్నట్టు కళ్ళార్పుతాడు సిద్ధు. మరి మీరు ఫస్ట్ ఇలా హెల్దీ ఫుడ్ తీసుకొని బాగా రెస్ట్ తీసుకోండి, వీటి గురించి ఏం ఆలోచించకుండా అని కార్తీక్ అక్కడే ఉండిపోతాడు. శైలు నిలయం. ఆ రోజంతా సిద్ధుని చూడలేదన్న బాధలోని ఇంట్లోకి అడుగుపెట్టిన శైలు, బంగారం అంటే ఎదురొస్తాడు మనోజ్. అన్నం చూసిన ఆనందంలో బాధంతా ఎటో ఎగిరిపోయి, అన్నయ్య అంటూ వెళ్ళి మనోజ్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఎలా ఉన్నావురా? బానే ఉన్నా. పక్కనే వచ్చిన షాలు చేయి గట్టిగా పట్టుకొని, వెళ్ళి త్వరగా రెడీ కాపోండి, మీకు మాట ఇచ్చా కదా పానీపూరి తినిపిస్తా అని, ఆల్రెడీ రమణ అంకుల్ మన కోసమే వెయిట్ చేస్తున్నాడంట, వెళ్ళండి. మెరిసే కళ్ళతో, నిజంగానే అన్నయ్య? నాన్న వెళ్ళు వెళ్ళు, నేను రాలేనులే మను, మీరు వెళ్ళిరండి అని షాలు డల్గా చెప్తుంటే తన్నే చూస్తూ, ఏం రా ఎందుకని, హెల్త్ ఏమైనా బాలేదా అని కంగారుగా చూస్తుంటే చిన్నగా నవ్వుకొని తన చేతికి ముద్దు పెడుతూ, అలాంటిదేం లేదులే మను, ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది కదా, అమ్మ ఒకసారి ఇంటికి రమ్మంటేను ఈరోజు వెళ్తున్నా. ఆ మాట వినంగానే కొంచెం కోపంగా కొంచెం బాధగా, వెళ్తున్నా అంటే మళ్ళీ ఎప్పుడొచ్చేది? తన బాధ అర్థమయ్యి, ఓ మై డియర్ హస్బెండ్ గారు అంటూ మనోజ్ బుగ్గలు లాగుతూ, ఇప్పుడు వెళ్ళి నైట్కి వచ్చేస్తాలేండి. అప్పటికి నార్మల్ అయ్యి అని చిన్నగా స్మైల్ ఇచ్చి, సరేలే అని కళ్ళతోనే ఒకసారి రూమ్కి రాని సైగ చేస్తాడు. నవ్వుకొని అంటుంది, ఓకే అన్నయ్య, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తా. ఇంతకీ బావేడి? అప్పుడే రూమ్ నుంచి బయటకు వస్తూ, నేను ఇక్కడే ఉన్నాలేరా, నువ్వు వెళ్ళి రెడీ కాపో. చరణ్ని చూసి, ఓకే బావా అని గబగబా తన రూమ్కి వెళ్ళిపోతుంది శైలు. మనోజ్ కోసం వచ్చిన షాలు, మనోజ్ ఎక్కడున్నావు అంటూ లోపలికి రాగానే వెనక నుంచి తన చేయి పట్టుకుని ఫోర్స్గా తన మీదకి లాక్కుంటాడు. ఓయ్ ఏంటిది, ఏది చూసినా సడన్గానేనా? తన నడుం చుట్టూ చేతులేసి ఇంకా దగ్గరికి లాక్కుంటూ తన కళ్ళలోకి చూసి, ఏం బంగారం, ఇప్పుడు ఇంటికి వెళ్ళడం అంత అవసరమా అని ముందు వైపే తన మెడ మీద ముద్దులు పెడుతుంటే ఒక్క క్షణం గుండె వేగం పెరిగిపోయి తన తల పైకెత్తి పట్టుకొని, చాలా రోజులైంది కదా నాన్న, అమ్మ వాళ్ళని చూడాలనిపిస్తుంది అందుకే అంటుంటే సున్నితంగా తన చేతులు ముద్దాడి షాలు చేతుల్ని తన మెడ చుట్టూ వేసుకొని ఇంకా గట్టిగా హత్తుకుంటూ, అయితే ఏమి, అంకుల్ వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పొచ్చు కదా, సరిపోయేది. తన బుగ్గ మీద ముద్దు పెట్టి, చెప్పాను కానీ ఇంకా ముహూర్తాలు కూడా కుదరలేదు కదమ్మా, అలా రావడం మంచిది కాదు అని అంటున్నారు. గోముగా చిన్నపిల్లోళ్ళ తన గుండెల మీద ఒదుకుతూ, ఇవన్నీ ఉట్టి మాటలేరా, పోరా, నిన్ను ఊరికే నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు అని బాధగా చెప్తుంటే ప్రేమగా తన గుండెల్లో పొదవ పట్టుకొని, చావైనా మనల్ని వేరు చేయలేదులే నాన్న, నువ్వు ఇలా ఏమనుకోకు సరేనా అంటూ మెల్లిగా తన మెడ మీద నుంచి కొంచెం కిందగా తన ఎద దగ్గర ఉన్న డ్రెస్ని కొద్దిగా పక్కకు జరుపుతూ అక్కడ ముద్దులు పెడుతుంటే ఒక్కసారిగా తను ఏం చేస్తున్నాడో అర్థమయ్యి ఫోర్స్గా తనని వెనక్కి తోసేస్తుంది. ఓయ్ ఎందుకు అలా తోసేసో? తన్నే నవ్వుతూ చూస్తూ, అయ్యగారికి కొంట కోరికలు గుర్రం ఎక్కుతుంటే ఎక్కనీయకుండా ఆపుతున్నానులే అని వెళ్తుంటే తనని వెళ్ళనివ్వకుండా తను చేయి పట్టుకొని దగ్గరకు లాక్కొని తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా గట్టిగా పెదవులు అందుకుంటాడు. ప్రియుడు ప్రేమగా ఇస్తున్న ఘాటు ముద్దులో కొంచెం ప్రేమ కొంచెం ఘాటుతనం తెలుస్తుంటే ఇష్టంగా తనకి సహకరిస్తుంది షాలు. కొంచెం సేపటికి శైలు ఆర్పుకి ఇద్దరూ వేర్పడి షాలు తన లిప్స్ వంక చూసుకొని, మొరటోడా, మరి ఇంత ఘాటుగా పెడతారా ముద్దు ఎవరైనా అని ముద్దుగా కసురుకుంటుంటే ప్రేమగా తనని దగ్గరికి తీసుకొని తన లిప్స్ నుంచి వస్తున్న బ్లడ్ని సున్నితంగా తన పెదవులతో తుడిచేసి, మరి 4 రోజులు అవుతుంది బంగారం నీకు దూరంగా ఉండి, నేను ఎలా తట్టుకోగలను అని తనని వెనుక నుంచి హత్తుకుంటూ, నీతో ఈరోజు బాగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే నువ్వేమో ఇంటికి వెళ్తాను అంటున్నావు, మరి నువ్వు వచ్చేంతవరకు అయినా నాకు నీ తీపి ఘాటు ఉండాలిగా అంటూ మళ్ళీ ముద్దు పెట్టుకోబోతుంటే, అన్నయ్య ఏమైంది, ఏం చేస్తున్నారు ఇద్దరు లోపల అన్న శైలు గొంతు విని ఇద్దరు కంగారుగా దూరం జరిగి మెల్లిగా డోర్ తెరుస్తారు. శైలు అలా పిలిచేసరికి అటుగా వెళ్తున్న చరణ్ అది చూసి అక్కడ ఏం జరుగుతుందో అర్థమయ్యి, ఓ తింగర్ తానా నువ్వు ఇలారా అంటూ తనని ఫోర్స్గా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు.
కంగారుగా డోర్ తెరిచిన మనోజ్కి శైలం తీసుకెళ్తున్న చరణ్ కనిపించి అమ్మయ్య బ్రతికించావురా అనుకొని వెనక్కి తిరిగేసరికి నడుం మీద చేతులు వేసుకొని నవ్వుతూ తన్నే చూస్తూ ఉంది శాలు. డోర్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఏంటోయ్ అంత వయ్యారంగా నిల్చున్నావు అనగానే చిట్టి కుందేలు పిల్లల చెంగున వచ్చి మనోజ్ని గట్టిగా హత్తుకుంటుంది. తన్ని ప్రేమగా హత్తుకుంటూ ఏమైంది బంగారం? ఏం లేదు, ఇంటికి వెళ్తున్నా కదా ఒకసారి హక్ చేసుకోవాలనిపించింది. ఎందుకో చాలా బాధేస్తుంటే భయంగా ఏమైంది మా అని తన కళ్ళలోకి చూస్తాడు. అని తలాడిస్తూ ఏం లేదు మను, ఎందుకో నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు. పోనీ నేను నీతో రానా? వద్దులే, పాపం అది మీ ఇద్దరి కోసం కాలిన పిల్లల 4 రోజుల నుంచి ఎదురు చూస్తుంది. రాత్రికంతా త్వరగా వచ్చేస్తానుగా. తనని పంపించడం ఇష్టం లేకున్నా తన కోరిక కాదనలేక బాధగానే ఓకే మరి జాగ్రత్తగా వెళ్ళిరా అని తనని పంపించేసి వీళ్ళు కూడా స్టార్ట్ అవుతారు. అదన్నమాట ఈరోజు ఎపిసోడ్. అలానే నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఒక ట్విస్ట్ రివీల్ అయిపోతుంది. దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. అదేంటో ఎవరైనా గెస్ట్ చేస్తే మాకు కమెంట్స్లో చెప్పేయండి. ఈ వీడియోకి ఇంతే మరి. ఇంకుంటాను. ఇట్లు మీ సౌజన్య పతివాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.